ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారికి నేటి దేవుని వాగ్దానము. నేను నీకు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించెదను. ప్రభువునందు ప్రియమైన వారలారా, యెషయా ప్రవక్త దేవుని ఉద్దేశము ఇశ్రాయేలీయుల విషయములో ఏమై ఉన్నదో యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వాక్యములో వ్రాయబడి ఉంది. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని ప్రవక్త గారు ఇశ్రాయేలీయుల విషయంలో ఈ మాట వ్రాశాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రజల పట్ల ఒక మంచి ఉద్దేశము కలిగి ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 23 నుండి 29 వచనాల వరకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు తన ప్రజలకు తెలియచేశాడు. పొలములో మంచి పంట ఎలా పండించాలో రైతుకు తెలుసు. ధాన్యాన్ని దుల్లగొట్టే వారికి దేనికి ఏ పరికరం వాడాలో ఎంతసేపు చేయాలో తెలుసు. సర్వ జ్ఞానానికి మూలమైన దేవునికి తన ప్రజలను బలవంతం చెయ్యాలంటే ఏం చెయ్యాలో దేవాది దేవునికి తెలుసు. కనుక ఆయన తన ప్రజల పట్ల ఒక ముఖ్య ఉద్దేశము కలిగి ఉన్నాడు అనేది ఈ వాగ్దానములోని ప్రాముఖ్యమైన సందేశము. దేవాది దేవుడు యేసు క్రీస్తు నామమున నీకు అనుగ్రహించిన ఈ వాగ్దానము ఎంతో గొప్పది. నేను నీకు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించెదను అని దేవుడు జ్ఞాపకం చేశాడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు ఉంది. కనుక ఆ దేవాది దేవుడు నీ జీవితంలో ఆయన నీకు ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అనుగ్రహించి అధిక బుద్ధి అనుగ్రహించి నిన్ను బలపరచాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. కీర్తనకారుడు 40వ కీర్తన 5వ చరణములో ఒక మాట వ్రాశాడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అంటాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు నీ జీవితంలో ఇంతవరకు ఆయన ఎన్నో ఆశ్చర్య క్రియలు జరిగించాడు. నీ పట్ల ఆయన గొప్ప తలంపు కలిగి ఉన్నాడు. అది ఎంతో గొప్పది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 92వ కీర్తనలో 5వ చరణములో ఒక మాట వ్రాశాడు. 92వ కీర్తన 5వ చరణము. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని ఆలోచన నీ పట్ల గంభీరమైనది. నిన్ను గురించి ఈ లోకములో ఆలోచన చేసేవారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను గురించి దివారాత్రములు ఆలోచించే దేవుడు యేసయ్య నీ పక్షమున ఉన్నాడు అన్న ధైర్యంతో నీవు ఆయనకు సాక్షిగా జీవించాలి. అంత మాత్రమే కాకుండా 139వ కీర్తన 17వ చరణములో కూడా దావీదు గారు ఒక మాట వ్రాశారు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తమెంత గొప్పది. అవునండి, దేవాది దేవుడు నీ పట్ల ఆయన కలిగిన తలంపులు చాలా గొప్పవి. ఆయన కలిగిన తలంపులు ఒకవేళ లెక్కించాలనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నవి అంటాడు కీర్తనకారుడు. కనుక దేవాది దేవుడు ఆశ్చర్యంగా నీకు ఆలోచన శక్తిని అనుగ్రహించి అధిక బుద్ధిని అనుగ్రహించి నిన్ను అన్ని విషయాలలో అన్ని విధాలుగా అన్ని విలువలతో ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నేటి దినము మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు వందనాలు. నేను నీకు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించదనని వాగ్దానం చేసినట్లుగా దేవా, ఈ వాగ్దానము
మా ప్రియ బిడ్డలందరికీ యూట్యూబ్లోనైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రియులందరికీ ఈ వాగ్దానం ఎవరికి మీరు అనుగ్రహించారో వారందరికీ నైనా మీరు దీవెనకరముగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ తలంపులు మాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అని కీర్తనాకారుడు వ్రాసినట్లుగా, అంత మాత్రమే కాకుండా యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచన గంభీరములు అతి గంభీరములను రాసినాడు. కనుక దయగలిగిన మా తండ్రి, మీ ఆలోచన శక్తి ఎంతో గొప్పది. మీ ప్రియ బిడ్డల జీవితాలలో మీరు ఏ కార్యము చేయడానికి ప్రభువా మీరు ఇష్టపడుతున్నారో ఆ కార్యము మా బిడ్డలు అనుభవించుదురుగాక. వారి జీవితంలో ఏది కొరతగా ఉందో, ఏది కొదవగా ఉందో, దేని కొరకు మీ సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారో వాటిని వారు పొందుదురుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఎందుకంటే నీవు మా ఎడల జరిగించే కార్యాలు ఆశ్చర్యములు. మా పట్ల, మా బిడ్డల పట్ల మీకున్న తలంపులు విస్తారమైనటువంటి తలంపులు నీవు కలిగి ఉన్నావు. అవి ఆశ్చర్యమైనటువంటి తలంపులు. నీ ఆలోచన గొప్పదినైనా, నీ ఆలోచన గొప్పది. నీవు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు గనక యేసునామమున మా ప్రియబిడ్డల జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని కృప మీకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.